ప్రతిరోజు మీరు స్నానం చేసేటప్పుడు మీరు మీ బాడీ పైన అప్లై చేసుకుంటామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్నో అనేది ఇది అవునా సోప్ కాదు. మీ హెయిర్స్ చిట్లిపోతూ ఉంటాయి. మేము ఆర్ఎండి చేసాం కాబట్టి మా హెయిర్ స్టైల్ ఇలా వచ్చింది. ఓకే. ఈరోజు మనకు బోన్స్ బ్రేక్ అయితే బోన్స్ ప్లేస్లో స్టిచ్ చేసే మెటీరియల్ ఏదన్నా ఉంది అంటే ఈ టైటానియం రాడ్. మనకు ఆల్మోస్ట్ ఒక 25 years లైఫ్ వస్తుందండి. ఈవెన్ మన హైదరాబాద్లో ఉన్న మూసీ నది నీళ్ళని కూడా తాగునీళ్ళుగా మార్చగలిగే కెపాసిటీ మన కంపెనీకి ఉందండి. అవునా? ఇప్పుడు అపార్ట్మెంట్లో అందరికీ ఇష్టపడకపోవచ్చు, లేదా అందరూ పెట్టుకోవచ్చు, లేదా పెట్టుకోకపోవచ్చు. అంటే ఆటోమేటిక్ సిస్టమ్ ఇన్ కేస్ స్కేల్ ఫామ్ కాకపోయినా మీకు ఎలాంటి రిజల్ట్ లేదనిపించినా మీరు 90 days లో వాడి రిటర్న్ చేయొచ్చు. పోల్ట్రీ పర్సన్ ఎవరైనా ఉంటే నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఇన్స్టలేషన్ చేస్తాను. మనకు వీక్లీ వన్స్ ఈ మెటీరియల్ మొత్తం అయిపోయి కొత్త స్టాక్ అనేది వస్తూనే ఉంటుంది. రీజనబుల్ బడ్జెట్ లోనే వస్తుంది. సార్ మేము ఒకే మంత్ లో ఇవ్వలేమంటే నేను ఈఎంఐ స్పెషాలిటీ కూడా నేను ఇస్తాను. హలో అండి. సో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రతి ఒక్కరు మనం ఇల్లు కట్టుకునేటప్పుడు అసలు ఇల్లుని మనం ఎలా డిజైన్ చేయించుకోవాలి, ఇంటీరియర్ డిజైన్ ఎలా చేయించుకోవాలని ఆలోచిస్తుంటాం. కానీ అసలు మనకి ప్రతి ఒక్కరు యూజ్ చేసే వాటర్ ఉంటేనే కదండి పొద్దున్న నుంచి రాత్రి వరకు మనకి వాటర్ లేకపోతే ఏ పని కూడా జరగదు. అటువంటి వాటర్ వల్ల మనకి ఏమన్నా హెల్త్ బెనిఫిట్స్ అంటే ఎలా ఖరాబ్ అవుతున్నాయి మన హెల్త్, కానీ ఇప్పుడు హెయిర్ ఫాల్, మరి వీటన్నిటిని ఎలా కాపాడుకోవాలి, ఇదన్నీ ఎవరన్నా ఆలోచిస్తున్నారా? అయితే వీటన్నిటికీ సొల్యూషన్ నేను సార్ అయితే ఇంట్రడ్యూస్ చేసేస్తాను. ఇప్పుడు నేను ప్రెసెంట్ అయితే ఉన్నానండి స్మితి ఆక్వా డ్రాప్ అనే సొల్యూషన్స్ లో అన్నమాట. చాలా మంచి ప్రొడక్ట్ అయితే కస్టమర్స్ అందరికి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేట్. అండ్ మీకు రీసెంట్ గా డాక్టరేట్ కూడా వచ్చిందని అయితే విన్నాను. అండ్ దట్ ఈస్ ఆల్సో యువర్ కంగ్రాట్స్ సార్. సో మీ నేమ్ ఏంటి సార్? ఫస్ట్ ఒకసారి. నా పేరు రాజేశ్వర్ రెడ్డి అండి. ఓకే సార్, రాజేశ్వర్ రెడ్డి. సో వాటర్ అనేది ఖచ్చితంగా, వాటర్ అనేది మ్యాండేటరీ. ఈ రోజు ఎలా అయిపోయింది అంటే ప్రతి ఒక్కరికి నీడ్ అయిపోయింది. అవును, నీరు లేని మనిషి కాదు, ఏ ప్రాణి బ్రతకలేదు. అలాంటి ప్రోడక్ట్ మనం ఈ రోజు ఏం చేస్తున్నాం అనేది, మన భావితరాలకు ఏం చేస్తున్నాం అనేది ఎవరికి అర్థం అవ్వట్లేదు. 2007 లో వాటర్ డిపార్ట్మెంట్ లోకి దిగానండి. 10th క్లాస్ అయిపోయిన విత్ ఇన్ మినిట్స్ లో మనం స్టార్టింగ్ నుంచి ఇంకా నాది బాన్ అండ్ బాటమ్ మొత్తం వాటర్ రీసెర్చ్ అండి. మనం ఫస్ట్ వాటర్ లో స్టార్ట్ చేసాము. వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ అంటే ఇప్పుడు మనం ఎలా చేసాము అంటే ఈవెన్ మన హైదరాబాద్ లో ఉన్న మూసీ నది నీళ్ళని కూడా తాగునీళ్ళుగా మార్చగలిగే కెపాసిటీ మన కంపెనీకి ఉందండి. అవునా? అందుకే మనకు డాక్టరేట్ వచ్చింది. వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ లో మనం డాక్టరేట్ తీసుకున్నాం. సూపర్ సార్. అదే కాకుండా ఈ ప్రోడక్ట్ ని మనం ఇప్పుడు పాన్ ఇండియా మొత్తం ఎక్స్పెండ్ చేస్తున్నాము. ఈ ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది కూడా నేను చూపిస్తాను. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు పెట్టుకోవాలా అనేది కస్టమర్ చాయిస్ అనేది అనవసరం. ఎందుకంటే ఇది ఏం పని చేస్తుంది అని చెప్పడం అయితే నా కర్తవ్యం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని బిజినెస్ కోసమే చూడకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాలకి ఏదో అందించాలి నేను అనుకున్నాను కాబట్టి ఈ ఫీల్డ్ లోకి వచ్చాను. మెయిన్ థింగ్ ఇంకోటి ఏంటంటే సార్, దీని వల్ల మన హెల్త్ కూడా చాలా బాగుపడుతుంది. హెల్త్ బాగుంటేనే కదా మనం 100%. అది చాలా మందికి తెలియట్లేదు. అంటే ఇంటీరియర్ చూస్తున్నారు, ఎక్స్టీరియర్ చూస్తున్నారు, బిల్డింగ్ చూస్తున్నారు, కానీ 3 కోట్ల రూపాయలు బిల్డింగ్ పెడుతున్నాం. ఈ రోజు ఆ వాటర్ లో నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ చేస్తున్నాం అనేది ప్రతి ఒక్కరికి ఇంతవరకు డీటెయిల్ గా తెలియదు. తెలియదు అంటే అది జనాల నిర్లక్ష్యం కాదు, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ లో ప్రాబ్లం ఉంది అనేది ఎవరికి తెలియదు. మనకు మినరల్స్, చాలా మినరల్స్ ఉంటాయి. అవి అన్ని ఎలా పనిచేస్తాయి ఏమి అనేది మీరు కంపల్సరీ, మేము కూడా రీసెంట్ గా ఒక ఛానల్ స్టార్ట్ చేశాము. మీకు ప్రతి ఒక్కటి, నేను బిజినెస్ కోసం కాదండి, మీ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ చూపించడం కోసం నేను ప్రతి ఒక్క యూనిట్ ని డిస్మాండ్లింగ్ చేసి ఎందుకు వాడచ్చు, ఎందుకు వాడకూడదు ఏంటి అనేది నేను చెప్తూనే ఉంటాను. మీరు వినండి. మీకు అవసరమైన కాన్సెప్ట్ ని తీసుకొని మీ ఇంట్లో ఏ ప్రాబ్లం మీరే సొల్యూషన్ చూసుకోండి. ఇది బెస్ట్ కదండి. మన ఇంట్లో ప్రాబ్లమ్స్ ని మనమే సొల్యూషన్ చేసుకోవడం అంటే ఈజ్ ఎ బెస్ట్ థింగ్ అన్నమాట. సో అసలు ఓకే సార్, మనకి అంటే క్లియర్ గా అంటే దాని వర్కింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఇప్పుడు ఏదైనా ఐటమ్ తీసుకుంటే మన ఇండియా మొత్తం స్ప్రెడ్ అవ్వాలి, ప్రతి ఒక్కరికి యూస్ కావాలి అనే ఉద్దేశంతో మాకు బిజినెస్ వస్తాగా రాగానే సెకండరీ. అందుకోసం అనేసి మనం ఇంతకుముందు రీసెంట్ గా భువనేశ్వర్ లో ఎక్స్పో పెట్టాము. అంతకుముందు మనమేమో విజయవాడ, అంతకుముందు మనం హైదరాబాద్ లో పెట్టాం, కోయంబత్తూర్ లో పెట్టాం, మనకి గుజరాత్ అహ్మదాబాద్ గాంధీనగర్ లో మొత్తం మనకి రీసెంట్ గా April 12th మనకు డాక్టరేట్ వచ్చిందండి వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్. ఓకే సార్. సో వీటన్నిటి దగ్గర ఇంత ఎక్స్పో కండక్ట్ చేసి కూడా సక్సెస్ఫుల్ గా రీచ్ అవుతున్నారంటే వాళ్ళు ఇచ్చే ప్రొడక్ట్ జనాలకి మనకి రీచ్ అయ్యే విధానం కూడా మనం చూసుకోవాలండి, గమనించాలి. ఓకే సార్, కంప్లీట్ మిషనరీ అయితే ఇదేనా?
ఇది అంటే బేసిక్ మోడల్ అండి. దీంట్లో మనకు 12 టైప్స్ ఆఫ్ యూనిట్స్ ఉన్నాయి. ఓకే. మనకి ఇండస్ట్రియల్ పర్పస్ అంటే సిచ్యువేషన్ బట్టి అంటే కస్టమైజ్డ్ ఇప్పుడు చేయిస్తాం. ఏంటంటే ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు, లగ్జరీ హౌసెస్ ఉంటాయి, విల్లాస్ ఉంటాయి, వాళ్ళని బట్టి మనకి చేంజ్ అవుతా ఉంటాయా? అంటే వాళ్ళని బట్టి చేంజ్ అవుతా ఉంటే మనకి వాటర్ రేట్ ఆఫ్ ఫ్లో అని బట్టి ఓకే ఓకే క్యూబిక్ అంటే వాళ్ళు వాడే వాటర్ ఆఫ్ క్వాంటిటీని బట్టి మనం డివైజ్ ఇస్తామండి. అచ్చా ఓకే సార్. బేస్ మోడల్ దగ్గర నుంచి మనకు టాప్ అండ్ మోడల్ అన్లిమిటెడ్ గా ఉంది. దాంట్లో కూడా మనం కస్టమైజ్డ్ చేసిస్తాం. ఒకవేళ రోజుకు 10 లక్షల లీటర్లు 20 లక్షల లీటర్లు ఇలా రిక్వైర్మెంట్ ఉన్న గేటెడ్ కమ్యూనిటీస్ అంటే 400 ఇండ్లు 500 ఫ్యామిలీస్ ఉన్న గేటెడ్ కమ్యూనిటీకి కూడా మనం చాలా ప్రాజెక్ట్స్ చేశాము. నేను వీడియోస్ లో ఫ్యూచర్ లో ఇవి కూడా నేను ఇంట్రడ్యూస్ చేస్తాను, కస్టమర్స్ కి నేను చూపిస్తాను. ఇక్కడ మనకి ఇదేమంటే ఓన్లీ ఇండిపెండెంట్ హౌస్ పర్పస్ అంటే డివైస్ ఎలా ఉంటుంది అనడానికి కంప్లీట్ సెటప్ ఇక్కడ ఉంది. దీని వర్కింగ్ ప్రాసెస్ ఎలా ఉంటది ఏంటి అని ఒకసారి ఫస్ట్ కస్టమర్ తెలియాలి కదండి, అందుకోసం అనేసి నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారా 100% వర్కింగ్ ప్రాసెస్ అని. ఇక్కడ చూడండి, ఇదేంటో తెలుసా? ఏంటిది సార్ ఇది? ఇక్కడ చూడండి, ఇట్లా మొత్తము ఏదో స్టోన్స్ లాగా ఉంది. ఇప్పుడు ప్రతిరోజు మీరు స్నానం చేసేటప్పుడు మీ వాషింగ్ మిషన్స్లో మీరు ఎక్కడైతే వాటర్ యూస్ చేస్తున్నారో ఆ ప్రతి ప్లేస్లోనూ మీరు మీ బాడీ పైన అప్లై చేసుకుంటామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్నో అనేది ఇది. అవునా? సోప్ కాదు, అందుకే హార్డ్ అవుతూ ఉంటుంది. మీ హెయిర్స్ చిట్లిపోతూ ఉంటాయి. మేము R&D చేసాం కాబట్టి మా హెయిర్ స్టైల్ ఇలా వచ్చింది. ఇంత స్కేల్ అనేది మీరు ప్రతిరోజు అప్లై చేస్తున్నారు. స్కేల్ ని మొత్తం మన బాడీకి మనం ఏంటంటే హెయిర్ మీద మొత్తం ఇదంతా చూడండి. సున్నం అంటాం కదా, కాల్షియం అండ్ మెగ్నీషియం మెటీరియల్ ని మన డివైస్ లో స్టోర్ చేస్తాం. ఫస్ట్ మన డివైస్ ఏం చేసింది అనేసి ఒక కస్టమర్ ఇంట్లో నుంచి మనం కస్టమర్ తో మాట్లాడి తీసుకొచ్చాం, రిమూవ్ చేసుకొచ్చాం తెలియాలనేసి. ఇక్కడ చూడండి, ఓకే. సో ఈ రాడ్ స్కేల్ మొత్తం చూసారా? ఈ స్కేల్ కావచ్చు, ఈ రాడ్ లో చూస్తే ఒకసారి ఏంటి ఉన్నది అనేది తెలుస్తుంది. చూడండి మొత్తం ఇదంతా అదేనండి, మొత్తం దట్ అంటే కాల్షియం, ఇందాక కాల్షియం మెగ్నీషియం రెండు కూడా ఇక్కడ స్టిక్ అయి ఉన్నాయి. ఇది ప్రతిరోజు మనం కొన్ని లక్షలు పెట్టి ట్యాప్స్ కొంటాం. ఒకటి అర్థమైంది సార్, ఇప్పుడు మనకి ఏంటంటే వాషింగ్ ఏరియాలో ట్యాప్స్ అవన్నీ చూస్తుంటాం కదా, అవన్నీ కొంచెం ఈ సాల్ట్ వాటర్ వల్ల తుప్పు పట్టినట్టు ఇట్లా రఫ్ గా ఉంటాయి. సో ట్యాప్స్ అలా అయిపోతున్నాయి అంటే ఇంకా మన బాడీకి ఇట్లాంటిది లేకపోతే ఇంకెంత పాడైపోతుందో చూడండి. చిన్న థింగ్ అక్కడే మనందరికి అర్థమైపోతుంది. మన డివైస్ ఒకసారి చూడండి, బోర్ కావచ్చు, ఇండస్ట్రియల్ మోటార్ కావచ్చు, ఇన్కేస్ ఎనీవన్ కావచ్చు. ఈ మోటార్ నుంచి ఫస్ట్ మనకి సెక్షన్ అంటే కింద భూమిలో నుంచి వచ్చే వాటర్ ని ఇక్కడ నుంచి పంప్ చేస్తాం. అంటే మోటార్ ఇక్కడ ఎందుకు ఫిట్ చేసామంటే మీకు ఎలా పని చేస్తుందని డీటెయిల్ గా చెప్పడానికి. ఇక్కడ నుంచి పంప్ అయ్యి ఈ వాటర్ అనేది మన డివైస్ లేకి వస్తుంది. ఫస్ట్ ఈ డివైస్ లేకి వస్తుంది. ఈ డివైస్ లేకి వెళ్ళి ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి మనకు 0.3 సెకండ్స్ ట్రీట్మెంట్ టైం కావాలి దీంట్లో. అంటే మనకు ఏదైనా ఒక టాబ్లెట్ వేసుకుంటే ఎంత టైం పని చేస్తుందో అలా మనకి ఒకసారి ట్రీట్మెంట్ అవ్వడానికి 0.3 సెకండ్స్ టైమింగ్ కావాలి. దాన్ని బట్టి మనం కస్టమర్కి ఏ సైజ్ పెట్టచ్చు అని చెప్పి సజెస్ట్ చేస్తాం. వన్స్ ఇక్కడ నుంచి వాటర్ వచ్చిన తర్వాత మనకి ఇది వచ్చి సెన్సార్ అన్నమాట. ఇక్కడ వాటర్ వస్తుందా రాలేదా, ఎంటీగా మోటార్ పోతా ఉందా ఏంటి అనేది ఇక్కడ సెన్స్ చేసుకుంటుంది. వాటర్ వచ్చినప్పుడు మాత్రమే మనకి ఇది SMPS బాక్స్ అంటాం, AC టు DC కన్వర్టర్ అంటాం. ఇక్కడ మనకి ఏమవుతుందంటే పవర్ ని AC నుంచి DCకి కన్వర్ట్ చేసుకొని ఇక్కడ లోపల టైటానియం రాడ్ అనేది ఉంటుంది, టైటానియం ఎలక్ట్రోడ్ అనేసి. ఈ ఎలక్ట్రోడ్ లోపలికి పోయి పాజిటివ్ అయాన్స్ ని నెగిటివ్ అయాన్స్ ని సపరేట్ చేసి పాజిటివ్ అయాన్స్ నేమో స్టోర్ చేసుకుంటుంది, నెగిటివ్ అయాన్స్ ని వదిలేస్తుంది. ఇక్కడ వాటర్ ట్రీట్మెంట్ అయిపోయి బయటికి పోయి ఏదన్నా ఇన్కేస్ మట్టి కానీ డస్ట్ రాళ్ళు ఇలాంటివి ఏమైనా వస్తే ఈ ఫిల్టర్ లో నిలిచిపోతాయి. ఇక్కడ ఫిల్టర్ ఇక్కడ నుంచి బయటికి పోయి వాటర్ మన ఎంటైర్ హౌస్ మొత్తానికి యూజ్ అవుతుంది, సప్లై అవుతుంది. డివైస్ అయితే చూడడానికి చాలా చిన్నగా ఉంటుంది కానీ మీకు స్కేల్ మొత్తం ఇలా స్కేల్ రిమూవ్ అవుతుంది. మీరు చూడొచ్చు, మీరు పెట్టుకున్న తర్వాత మీకు ఇలా స్కేల్ ఇంకేస్ స్కేల్ ఫామ్ కాకపోయినా మీకు ఎలాంటి రిజల్ట్ లేదనిపించినా మీరు 90 days లో వాడి రిటర్న్ చేయొచ్చు. నేను ఇస్తాను 100%. 90 days లో యూజ్ చేయండి, రిటర్న్ చేసేసేయండి. 100%. కస్టమర్ అదే చెప్తున్నాను, పదే చెప్తున్నా, డబ్బులు ఎవరికి ఊరికే రావు. మీరు వాడండి, మీ హెల్త్కి యూజ్ అయిందా పెట్టుకోండి, మాకు యూజ్ లేదండి అనిపించిందా రిటర్న్ ఇచ్చేసేయండి. నా ప్రోడక్ట్ మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది, ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ నేను
అదే అడగాలనుకుంటున్నా. బాన్ అండ్ బాటమ్ మొత్తం మీరే ఈ క్రియేటివిటీ ఆలోచన అవునండి, పేటెంట్ రైట్ మొత్తం అంతా మనకే ఉన్నాయి. ఓకే సార్, మనమే రెడీ చేసాము. అండ్ ఇంకొకటి సార్, ఇప్పుడు ఏంటంటే ఇది ఇప్పుడు విల్లాసే, ఇప్పుడు అపార్ట్మెంట్సే, గేటెడ్ కమ్యూనిటీసే కాకుండా ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా ఎఫర్ట్ చేసుకునే ప్రైస్ రేంజ్ లో ఈ ప్రోడక్ట్ అనేది 100% అండి, చాలా రీజనబుల్ బడ్జెట్ లోనే వస్తుంది. ఓకే. ఇన్ కేస్ ఒకవేళ వాళ్ళు కస్టమర్ కొంతమంది ఉంటారు, సార్ మేము ఒకే మంత్ లో ఇవ్వలేమంటే నేను ఈఎంఐ స్పెషాలిటీ కూడా నేను ఇస్తాను. ఈఎంఐ కూడా ఇస్తాను. ఈఎంఐ కూడా ఇస్తాను. ఓకే, ఈఎంఐ ఇస్తాను. ఇన్ కేస్ లాంగ్ టర్మ్ కావాలి ఈఎంఐ అంటే నేను బజాజ్ కంపెనీతో మాట్లాడి వాళ్ళకి కావాలంటే ఫైనాన్స్ ఇప్పిస్తాను. ఒక 4-5 ఫ్యామిలీస్ 10 ఫ్యామిలీస్ ఉన్న అపార్ట్మెంట్ అంటే నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. చెప్పండి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అపార్ట్మెంట్స్ లో నియర్లీ ఒక 30 to 50 ఫ్యామిలీస్ ఉన్నాయనుకోండి. ఇప్పుడు అందరికి ఇది స్కేల్ అనేది అవసరం లేదు, అందులో ఏదో ఒక ఫ్యామిలీయే కావాలనుకుంటున్నారు, మరి వాళ్ళకి ఎలా పెడతారు ఇది అనేది ఎలా? అంటే ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు అపార్ట్మెంట్ లో అందరికి ఇష్టపడకపోవచ్చు, లేదా అందరూ పెట్టుకోవచ్చు, లేదా పెట్టుకోకపోవచ్చు, ఒక ఫ్యామిలీకే కావాలి అనొచ్చు. మన దగ్గర కూడా అందుకు ఆప్షన్ ఉందండి. బేసిక్ మోడల్ డివైస్ ని ఫుల్లీ ఆటోమేటిక్ లో వాళ్ళు ట్యాప్ ఎప్పుడైతే ఆన్ చేస్తారో అప్పుడే వచ్చేటట్లు మనం డివైస్ ఇన్స్టాలేషన్ చేస్తాం. అంటే ఆటోమేటిక్ సిస్టమ్ కంపల్సరీ ఫుల్ ఆటోమేటిక్ అండి. ఓకే, సో అపార్ట్మెంట్ లో ఉండే వాళ్ళకి కూడా బెస్ట్ ఆప్షన్ ఇచ్చేసారండి, మంచి సజెషన్. ఓకే సార్, సో అపార్ట్మెంట్స్ కి, ఇండిపెండెంట్ హౌస్ కి నార్మల్ గా చూసాము. ఇది ఇప్పుడు ఇండస్ట్రియల్ బేస్ అన్నారు కదా సార్, ఇండస్ట్రీలే కాకుండా చాలా మంది ఫార్మర్స్ ఉంటారు. సో ఫార్మర్స్ కానీ కొన్ని పౌల్ట్రీ ఫార్మ్స్ ఉంటాయి, వీటన్నిటికీ ఏంటంటే ఉప్పు నీళ్ళు, ఎవరికైనా ఉప్పు నీళ్ళే కదా సార్, వాటి వల్ల అవి కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కదా. సో మరి వాళ్ళకి ఎలా యూజ్ అవుతుంది ఈ ప్రొడక్ట్ అనేది? ఫార్మర్స్ ఉన్నారు కదండి, ఫార్మర్స్ అంటే ఓన్లీ ఒక అగ్రికల్చర్ ఒకటే కాదు, ఇన్ కేస్ పౌల్ట్రీ ఫార్మ్స్ కావచ్చు, డైరీ ఫార్మ్స్ కావచ్చు, ఇట్లా చాలా విధాలుగా రన్ చేస్తూ ఉంటారు. పౌల్ట్రీ పర్సన్ ఎవరైనా ఉంటే మీరు ఈ వీడియో చూసిన తర్వాత నాకు కాల్ చేయండి, నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఇన్స్టలేషన్ చేస్తాను. అది మిల్క్ సంబంధించి కావచ్చు, లేదా పోల్ట్రీకి సంబంధించి కావచ్చు. అంటే మంచి సపోర్ట్ ఇస్తున్నారు 100% అండి. మీకు ఎప్పుడైతే మీరు గ్రోత్ వచ్చిందా లేదా, మీ ఇన్కేస్ ఇప్పుడు బర్డ్స్ ఉంటాయి, బర్డ్స్ 10 kg వచ్చే గ్రోత్, ఇన్కేస్ 13 kg 15 kg గ్రోత్ వచ్చిందంటేనే నాకు అమౌంట్ ఇవ్వండి, లేదంటే నా డివైస్ నేను తీసుకొచ్చుకుంటా. మీరు పెట్టినందుకు అమౌంట్ ఇవ్వద్దు, యూజ్ చేసుకున్నందుకు అంతకంటే అమౌంట్ ఇవ్వద్దు. ఓకే, అంత గ్యారెంటీ 100% మేడం. ఇప్పుడు మనకు కావాల్సిన నమ్మకం. బిజినెస్ ఎలాగో వస్తుందండి, మనం నమ్మకం కావాలి. నేను ఈరోజు ఫ్రీ 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 అని ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళు వాడిన తర్వాత ఆ చికెన్ మనకే అమ్ముతారు, అంతే, మనమే తింటాం. ఇండైరెక్ట్ గానో డైరెక్ట్ గానో సమాజ సేవ కూడా అవుతుంది, నా బిజినెస్ అవుతుంది. ఓకే, ఇంకొక డౌట్ సార్, ఇప్పుడు మనకి ఇవి ఏవైతే ఇప్పుడు డివైసెస్ ఉన్నాయో కంప్లీట్ గా ఈ డివైసెస్ అనేది మీరు ఆల్ ఓవర్ ఇండియానేనా, లేకపోతే ఇంకా ఎనీ అదర్ స్టేట్? మేడం, ఇప్పుడు మన ఇండియా మొత్తము డిస్పాచ్ చేస్తున్నాం, ఎంటైర్ మళ్ళీ 4 countries కి ఎక్స్పోర్ట్ చేస్తున్నామండి. ఇప్పుడు దుబాయ్ కావచ్చు, మనకి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ లైసెన్స్ ఉంది. దుబాయ్ కావచ్చు, మనకు ఇక్కడ నుంచి శ్రీలంక కావచ్చు, అండమాన్ కావచ్చు, మన నేపాల్ ఉంది కదా, నేపాల్ కావచ్చు, మనం రెగ్యులర్ గా మెటీరియల్ వెళ్తూనే ఉంటాయి కంట్రీస్ కి కూడా 100%. మరి ప్రైసింగ్ అనేది ఎలా ఉంటుంది సార్, ఏమన్నా చెప్పగలరా? మేడం, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మెటీరియల్ చూసారా, ఇది టైటానియం బేస్డ్ యానోడ్ అండి. ఓకే, ఈ మెటీరియల్ అనేది చాలా ఎక్స్పెన్సివ్. కాకపోతే నేను ఒకటే అనుకున్నానండి, బల్క్లో తయారు చేసి ఎక్స్పాండ్ చేసి మెటీరియల్ కస్టమర్కి చాలా రీజనబుల్ ప్రైస్లో ఇవ్వాలా అనుకున్నాను. అందుకోసమనే ఈరోజు ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించాము. ఇక్కడ మనకి ప్రజెంట్ కింద పిల్లలు మనకు కంపెనీలో చూసుకున్నట్లయితే 100+ ఎంప్లాయీస్ ఉన్నారు. పాన్ ఇండియా మొత్తం 400 మెంబర్స్ మన డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. అంటే మీకు ఎక్కడున్నా కూడా ఇమ్మీడియట్లీ సర్వీస్ అందించగలరండి. ఈ అష్యూరెన్స్ అయితే నేను ఇవ్వగలను. ఇప్పుడు ప్రాబ్లమ్స్ దీనికి ఏమన్నా వస్తాయంటారా? ఇప్పుడు ఇది మేడం, ఇక్కడ డివైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఫుడ్ గ్రేడ్ మెటీరియల్, SS304 మెటీరియల్ అండ్ 316 మెటీరియల్ రెండు ఉన్నాయండి. ఇది మీకు SS మెటీరియల్ పాడవదు. ఇంకా లోపల ఉన్న యానోడ్ అంటారా, ఇది టైటానియం అండి. ఈరోజు మనకు బోన్స్ బ్రేక్ అయితే బోన్స్ ప్లేస్ లో స్టిచ్ చేసే మెటీరియల్ ఏదన్నా ఉంది అంటే ఈ టైటానియం రాడ్. ఈ మెటీరియల్ తో మనం యానోడ్స్ గా యూజ్ చేస్తున్నాం దీన్ని. ఇది ఇంకా పోయేదంటూ ఉండదు. మనకు ఆల్మోస్ట్ ఒక 25 years లైఫ్ వస్తుందండి. ఒకవేళ అపార్ట్మెంట్ ఇండస్ట్రియల్ పర్పస్ అయితే 10 to 12 years లైఫ్ వస్తుంది. ఇండివిజువల్ హౌస్ అయితే 25 years వాడచ్చు. ఇండివిజువల్ హౌస్ అయితే వాళ్ళు 1 hour కంటే ఎక్కువ వాడరండి, డైలీ 1 hour వాడతారు కాబట్టి వాళ్ళకు 10,000 hours ధారాళంగా యూజ్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా మన అంటే ఇది ఓన్లీ స్టోర్ రూమ్ అండి. ఇది ఓన్లీ స్టోర్ రూమ్. ఇప్పుడు మనకి డివైజెస్ మొత్తం రెడీగా ఉన్నాయి.
ఇక్కడేమో ప్యాకింగ్ అయిపోయి స్టోర్ చేసాము. ఇది మనకు ప్రతి రోజు మారుతూనే ఉంటదండి. అంటే మనకు వీక్లీ వన్స్ ఈ మెటీరియల్ మొత్తం అయిపోయి కొత్త స్టాక్ అనేది వస్తూనే ఉంటది. ఇక్కడ మీకు ప్యాకింగ్ మీద కూడా మనకి సైజెస్ ప్రతి ఒక్కటి మన మెజర్మెంట్స్ మెజర్ చేసి పెట్టింటాము. మన వాటర్ ని బట్టి మన దగ్గర చాలా వరకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూనిట్స్ ఉన్నాయి. ఇక్కడ ఉన్న డివైజెస్ ఈ ర్యాక్ లో ఏదైతే ఉందో ఇవంతా కూడా హై టీడీఎస్ యూస్ చేసే మెటీరియల్. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఇదంతా కూడా మెటీరియల్ రెడీగా ఉంది మెటీరియల్ డిస్పాచ్ చేయడానికి. ఇదేమో అసెంబ్లింగ్ యూనిట్. ఇక్కడ అంటే మెటీరియల్ మొత్తము కింద మనం చూసినట్లు కింద రెడీ అవుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత అసెంబ్లింగ్ అవుతుంది. మనకి మెటీరియల్ ఎంత ఆర్డర్ వచ్చినా కూడా మనం విత్ ఇన్ 24 hours లో మెటీరియల్ అయితే డిస్పాచ్ చేయగలుగుతాం. ప్రతి స్టేట్ లోను మన ఇండియా మొత్తంలో ప్రతి క్యాపిటల్ సిటీలోనూ మన ఆఫీస్ అంటూ ఒకటి ఉంటుంది, మన స్టోర్ రూమ్ అనేది ఒకటి ఉంటుందండి, వేర్ హౌస్ ఉంటుంది. మీరు అక్కడ నుంచే తీసుకోవచ్చు. మీరు ఇప్పుడు హైదరాబాద్ లో అయితే ఇప్పుడు మన దగ్గర నుంచి వస్తుంది. ఇన్ కేసు మీరు గుజరాత్ లో ఉన్నారు, గుజరాత్ లో కావాలి మీకు, గుజరాత్ లో అహ్మదాబాద్ లో మన ఆఫీస్ ఉంది, వడోదరాలో మన ఆఫీస్ ఉంది. మీరు ఇన్ కేసు భూపాల్ లో కావాలి, ఏది మధ్యప్రదేశ్ లో కావాలి, ఇండోర్ లో ఒక ఆఫీస్ ఉంది, భూపాల్ లో ఒక ఆఫీస్ ఉంది. మీరు అక్కడ నుంచే మెటీరియల్ తీసుకోవచ్చు. నిజంగా అండి చాలా మంచి యూస్ఫుల్ ప్రొడక్ట్ అన్నమాట. స్మిత్ ఆక్వా డ్రాప్ కంపెనీ వారి మనకి స్కేల్ రిమూవర్ ద్వారా మన హెల్త్ నే కాదు మన ఇంట్లో మిషన్స్ కానీ ఏదైనా కూడా చాలా చాలా మనీని సేవ్ చేసుకోవచ్చు, మన హెల్త్ని కూడా కాపాడుకోవచ్చు అండి. సో మీకు ఏమన్నా ఈ ప్రోడక్ట్ని మీరు ఇంట్లో ఫిట్టింగ్ చేయించుకోవాలి అనుకుంటే ఒక్కసారి సార్ వాళ్ళకి మీరు కాంటాక్ట్ చేయండి. హైదరాబాద్లో లేకపోయినా పర్లేదు, ఎక్కడున్నా ఎనీ అదర్ కంట్రీలో ఇండియాలో ఏ పార్ట్ లో ఉన్నా కూడా మనల్ని కాంటాక్ట్ చేయమనండి. ఇండియాలో ఏ మూల ఉన్నా కూడా అక్కడ నా ప్రోడక్ట్ ఉంది, నేను లేకపోయినా నా ప్రోడక్ట్ ఉంది. అంతేనండి.